హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియోలో చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే అస్సలే మిస్ కాకండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా మైదా వేసుకుంటున్నాను. నేను హాఫ్ కప్తో వేసుకున్నాను కాబట్టి 2 సార్లు వేసుకున్నాను. కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఎండుమిర్చి దంచి వేసుకోవాలి. వీటిని బాగా ఇలా కలుపుకోవాలి స్పూన్తో. ఇప్పుడు ఇందులోనే మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి, మళ్ళీ స్టఫ్లో వేసుకుంటాం కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. ఇలా మొత్తం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఎలా కలుపుకున్నానో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుందాం. మన అంతలోపు స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఆనియన్ అనేది పెద్దది ఒకటే తీసుకున్నాను, దాన్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, అలాగే ఎండుమిర్చి దంచి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కాస్తంత పసుపు, మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇందులోనే కాస్తంత జీలకర్ర పొడి వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. నేను హాఫ్ నిమ్మకాయను అయితే పిండుకున్నాను. ఇలా దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. మసాలా అనేది ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా కలుపుకున్నాను. ఇప్పుడైతే నేను సాల్ట్ వేయలేదు. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, 10 మినిట్స్ అయితే నానింది. ఎంత చక్కగా నానిందో చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఏ సైజులో చపాతీ చేయాలనుకున్నామో దానికి తగ్గట్టు పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ అనేవి చేసుకోవాలి క్రాక్స్ లేకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చపాతీలా స్ప్రెడ్ చేసుకుందాము. కొద్దిగా పిండి వేసుకొని చపాతీ కర్రతో ఇలా నెమ్మదిగా అనుకోవాలి. కొద్ది సైజు దాకా, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టఫ్ చూద్దాం. స్టఫ్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ చపాతీలో వేసుకున్నాం కదా, కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ముందే వేసుకున్నామంటే కొంచెం పచ్చిగా నీరు వస్తుంది, అందుకే వేయలేదు. ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకుందాము. చూడండి, చపాతీలోనైనా ఇలా మనం స్టఫ్ ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ దాకా స్టఫ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏ షేప్లో అయితే ఇలా మలుస్తున్నానో అదే విధంగానైతే నొక్కుకుంటూ రావాలి. రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి. ఈ స్టఫ్ అనేది బయటకు వెళ్ళకుండా ఇలా నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా నేను అన్ని బాల్స్ అయితే చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కొద్దిగా పిండి వేసుకుంటూ దీన్ని మనం చపాతీలా కర్రతోని ఇలా అనుకుందాము. చూడండి, ఇక్కడ చపాతీ కర్రతో మెల్లమెల్లగా అనుకోవాలండి, స్టఫ్ అనేది బయటకు రాకుండా. మళ్ళీ కొద్దిగా పిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి నెమ్మదిగా. కొద్దిగా ఆనియన్స్ అనేవి పైకి వస్తున్నాయి అన్నప్పుడు సరిపోతుందండి. మరి బాగా పల్చగా కూడా చేసుకోవద్దు, స్టఫ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా అక్కడక్కడ వస్తే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన తర్వాత ఈ చపాతీని అందులో వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అనేది ఇందులో వేయకూడదు. మనం కొద్దిగా చపాతీ అనేది వేడైన తర్వాత ఆయిల్ అనేది ఆయిల్ బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి. ముందే వేసామంటే కొద్దిగా గట్టిగా వస్తుంది. ఇలా వేడైన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది మెత్తగా. చూడండి, ఈ విధంగానైతే కొద్దిగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. బెల్ గంట నొక్కడం వల్ల నేను ఏది అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి. సమ్మర్లో పిల్లల కోసం అయితే చాలా వెరైటీ చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా కాలిందో చపాతీ అనేది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు, పిల్లలు ఒకే చపాతీ తినేవాళ్ళు ఇవి 3 చపాతీలైనా అంత టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.